కూడా వెళ్ళాడు. కాశీపట్నం వెళ్ళిన తర్వాత చదువు ఒక ప్రధానమైన లక్ష్యం ఏంటంటే తాను అధ్యయనం చేసిన తర్వాత అధ్యాపనం అది గురుగారి పాఠశాల పెట్టేసరి తర్వాత పండుగోవాలన్నమాట. ఏమే అధ్యాపనం చేయని వాడు బ్రహ్మరాక్షసుడు అవుతాడు చెప్పేవాడు పెద్దవాడు. అందుచేత ఆయన పరోక్షంగా ఎవరో, ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా ఎవరో వ్యాకరణం బోధించినట్టు భావించి అందులో ఆయన గొప్పవాళ్ళు. ఆ చెప్పిన కూడా భట్టోజీ దీక్షుడు తాలూకు వంశంలో వాళ్ళలో గురువుగా ఆయన భావించారు. అలా చెప్పినవాడు. ఏమంటే వీడి ఇంటి పేరు నడిమింటి మధ్యమందిరం అని ఆయన భూనాయకంగా ధననాయకంగా లోకంలో ఎవరిని ఆశ్రయించాలంటే మనకు కావాల్సినవి మన రాజుగారిని ఆశ్రయిస్తే పొలం ఏదో ఇస్తారు, భగవంతుడిని ఆశ్రయిస్తే మోక్షం ఇవ్వచ్చు, విఘ్నేశ్వరుని ఆశ్రయిస్తే విఘ్నాలు ఇస్తారు. అందుచేత అలాగే చమత్కారంగా ప్రతిదీ చెప్తూ ఆయన మంత్రశాస్త్రంలో చాలా ఉపాసనాపరులుగా పేర్కొన్నారు. ఆయన ఇంట్లో ఉన్నా లేకపోయినా అమ్మ వాడి ఇంట్లో తిరిగేది చాలా తేలిగ్గా. చిన్న ఉదాహరణ ఏమిటంటే ఆ గాజు వేసేవాడు వచ్చిన వాడు చెప్పి ఆవిడ తన పిల్లలు ఉన్నారు గాజు వేసేయంటే వాడు నలుగురికి వేసేయని చెప్పలాడట. ఇదేమిటా మా ఇంట్లో ముద్దుగా నలుగురికి ఎలా వేసేవంటే మొత్తం మీద వాడు క్యాకరేసి చెప్పలాడు. ఆ డబ్బులు ఇచ్చి పంపించేసి ఇంట్లో స్నానం చేసి పెట్టగా కూర్చునేటప్పటికి అమ్మవారి విగ్రహం చేతులు ఉన్నట్టు కాదు. అలాంటి తపశక్తి సంపన్నులు వాడు. ఆయన దగ్గరికి ఆ కాలంలో అసూయాపరులు ఉంటారు. ఏగతి రచించలేని సవకాలం వారు నచ్చలే కదా అని కొంతమంది. ఆ అసూయాపరుల మూలంగా కొంచెం వివేకవంతులైనటువంటి పండితులు పెరుగుతుంది మంచి వారి విద్యాన్ని పెంచుకుంటారు. ఈయనకి చాలా పట్టు ఎదురైతే ఒక చేతకాలమైన వాళ్ళు తీసుకొచ్చి ఆశీర్వచనం చేయమన్నారు. నమస్కారం పెట్టించారు. ఎప్పుడైతే నమస్కారం పెట్టారో ఆ నమస్కార గ్రహీత వెంటనే మనసులో ఆశీర్వచనం చేయాలి. ఆ చేయకపోతే విలువ. అందుకోసం ఆయన ఆశీర్వచనం చేసేట పన్నందిరే బహుళకాంచన వృద్ధిరస్తు వంశాభివృద్ధి అపారమే శివాహంతు అని ఆశీర్వదిస్తే వాడికి అవ్వ వచ్చేసి అక్కడ దుర్మార్గం నిరాశించేది వాడు అన్ని బాగుండాలని కోరేది ఏమిటంటే నాయన భగవంతుడు ఎక్కువాలనిపించే నా నోట్లో వచ్చేసి వాడు ఉదా కాదు. అందుచేత కాంచనం విచ్ఛిన్నం వంశాభివృద్ధి. వంశం అంటే వెలుగు శక్తి వంశం అని పేరు. వాటి ఇంటి దగ్గర పిచ్చి పక్కన వెలుగు పొలం మొదల అన్నాను అంతేగాని వేరేగా ఏమలేదు అని చదువుకుని ఆయన మహారాజు గారు ఉన్నారు. ఎవరు మధ్యమందిలో ఏమిటంటే వేళపాటు చేస్తే ఆ మాత్రం పేసుపాటు చేయదా అన్న పూసపాటు చేయదా అని అంతటి చమత్కారులు వాళ్ళు. అదేత అలాంటి పట్టులు ఆయన చక్కగా ఎన్నో చోట్ల సన్మానాలు పొందుతూ తన యొక్క వ్యాకరణ శాస్త్రం పాటించిన చేత అందరిలో కూడా చాలా గొప్పవాళ్ళు. ఆ రోజుల్లో ఉండేటువంటి ఉమామహేశ్వర శాస్త్రి గారు కూడా ప్రసిద్ధులు పొందారు. ఈ ఊళ్ళో సత్యాస్త్ర పండితులుగా పూజ దక్షిణమూర్తి గారు ఆయన కాశీ పండితులు పేరు. అలాగే గణకశివ భట్టాచార్య 19 దగ్గర ఇచ్చి ఇంటూ 19 దగ్గర అంటే ఇలా దగ్గర చేపెట్టుకుని చెప్పేసి వస్తుంది. ఇందులో శంకరం మహాశంకరం ఆయన. అలాగే ఇగో కూర్చుని తాతగారు దశగిరి ఆయన జ్యోతిషంలో పండితులు. కానీ ఆక్సిడెంట్ ముహూర్తం పెట్టాల్సి వస్తే వాళ్ళు క్రైస్తవ మతం, వాళ్ళు హిందూ మతం. ఆ కారణం ద్వారా వాళ్ళ ముహూర్తాలు ఏమిటో కాగితం దాని జేబులో పెట్టేస్తారు. 5 నిమిషాలు ఏం జరుగుతుందో చెప్పండి. ఆయన అలా కథలు ఎక్కువ చేయి మాటలు పెట్టే దేవుడు పుట్టింది. ఇంత ఫలానా పూర్వకంగా ఈ విషప్రమాదం జరుగుతుంది అని. అలా వాడు వాళ్ళ యొక్క తపశక్తి కానీ తపశక్తి వచ్చిందంటే ఆ భగవంతుడు ఇచ్చింది వాళ్ళ యొక్క విద్య చేత వచ్చినట్టు. అలాగే కడవరి సుందరరాయ శాస్త్రి గారు తర్వాత చక్కగా ఉన్నవాడుగా మహిళ వెంకటరామ శాస్త్రి గారు. పండితురాయలు ఉన్న వాళ్ళలో అభినవ పండితురాయలుగా పూజా ఉమామహేశ్వర శాస్త్రి గారు. ఆయన సుమారు 17 విధులతో 17 పుస్తకాలతో ఆయన ప్రసిద్ధి పొందారు. వీళ్ళ యొక్క ఆశీస్సులు ఈ మందిరం స్థాపించి చిట్టావిడ గారికి మీ నాన్నగారు సభలు వచ్చేవారు. పెద్దగారు ఏంటంటే సంక్రాంతి దేవుడి సభలు ఉండేది అప్పుడు మా చిన్నప్పుడు. వీళ్ళ యొక్క ఆశీస్సు ఆ సభ పెట్టి వాళ్ళకి 30-40 ఏళ్ళు దాటిపోయింది. ఈ ఆశీస్సులు పెరిగి ఇవాళ అలాంటి మనసులో ఆలోచన వచ్చేది. క్రియాసిద్ధి సత్తే కంటే అందుకోసం అభ్యాసేన లభ్యతే చత్వారः సహజాగణాః నామత్వం ప్రియకృత్వం ధీరత్వం ఉచితం కదా. ఆయన చక్కగా ఆలోచించిన మంచిగా పనిచేసి కొంతమంది పెద్దవాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మాటలు మాకు ఇక్కడ సత్యం చెప్పారు. మేము ఏం మర్చిపోలేదు. మీకు చెప్పింది భాగవత ప్రవర్తనలో చెప్పారు.
కొన్ని సమయాల్లో కాడి పట్టుకుని ఇంట్లోకి రాకపోతే కనిపించుడు ఆలోచిస్తాడని చెప్పారు. రాజమండ్రి గణపతి గారు చెప్పిన మాట కూడా వినండి భారత పత్రాలు. అందుకోసం ఈ యొక్క అమూల్యమైనటువంటి విషయాలన్నీ కూడా నాకు తెలియజేస్తూ ముళ్ళపల్లి వారి వంశం అంటే ప్రపంచంలో, దేశంలో కాదు ప్రపంచంలోనే అది ఒక వైదిక న్యాయం. ఎందుకంటే చెప్పారు ఇది పిఠాపుట్రా పైకి కిందకి మళ్ళీ అలాగే దిగాలి. అలాగే 6 పుత్ర సంతానంలో ఈయన మూడవ కర్తవ్య విశ్రాంతి గారికి నాకు వచ్చేది. ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ చక్కగా అందరినీ సౌమ్యంగా పరిగణిస్తూ ప్రజలందరికీ వేరు తగ్గడం కోసం ఏ ఉపాయాలు ఉన్నాయో అని ఆలోచించడంలో సమర్థుడు. వేదం దగ్గర అలాగే వెంకటారాయణ వాడి చదువు కూర్చుంటే అలాగే చాలా ఎంతో ఆనందంగా ఉంది. కాబట్టి అలాంటి ఇంట్లో పుట్టడం ఆయన గణపతి గారి అందరూ కనపడింది. అంటే అక్కడ గణపతి తక్కువ అయితే ఏంటి అసలు ఎగరమే ఆ పారేశ్వరుడు భద్రకాళి అమ్మవారు మన ఆశిష్యులు ఎక్కువైపోయి మాట్లాడుతుంటారు ఇవన్నీ. కానీ ఆ ప్రాంతంలోనే వేదాలు ఎక్కువైతే తూకం చూసిన దొరకైపోతుంది. సమయంగా ఉండాలి, పర్వతాలు అధికంగా ఉన్నాయి. ఆ కారణం చేత ఇది రహస్యమైన ఏమైపోతుంది. 5 సంవత్సరాలు అయింది రాజకీయంలో పాఠశాల పెట్టి మొన్న రంజోత్సవాలు. ఎందుకంటే 4 రకాలు చెప్పే కదా ఈ తీరంతో ఉంచినట్టు ఇవన్నీ ఆ సమయం సరైన సమయం చూసి ఇరగవరాన్ని విడిచిపెట్టి రాజమండ్రి గోదావరి తీరంలో చక్కనైనటువంటి ఆ ప్రవాహం, ఆనందకరమైనటువంటి వాతావరణం. ఎప్పుడు సంస్కృతి ఎక్కడ ఉంటుందంటే నదీ తీరంలోనే ఉంటుంది. అలాంటి చోట సనాతన ధర్మానికి పెద్ద సింహాసనం వేసి పాఠశాల కట్టి ప్రపంచంలో ఉండే వేద పాఠశాలలో మొదటి పాఠశాల ఏంటంటే రాజమండ్రి దత్తాత్రేయ సారథ్యంలో జరుగుతుంది. అక్కడ ప్రతిరోజు పండగ. మీరు సెలవులో చూసుకుంటాం, పరోక్షంగా చూపిస్తారు, ప్రత్యక్షంగా రాలేదు అక్కడికి. అక్కడ మొన్న ఆయన శిష్యులందరినీ కూర్చోబెట్టుకుని వాళ్ళు సుమారు 16 మంది కాన్స్టిట్యూన్సీ పెద్దలుగా అసమానం ప్రతిరోజు అక్కడ కూర్చున్నారు. ఆయన వయసులో పెద్దవారే అయినా సరే ఆయన అలా వీళ్ళంతా కూర్చుని 16 మంది గణపతిని తయారు చేసిన ఖ్యాతి మరి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అందుకోసం ఏంటంటే విద్య చదువుకోవడం కాదు, తర్వాత అధ్యాపనం ఉన్నది. నేను దాకా చెప్పింది సరే బ్రహ్మరాక్షి అనేది అలాంటిది బ్రహ్మజ్ఞాని అనేది సాధకం చేస్తుంది ఆయన. అందుకే చక్రవర్తి కొనసాగలేకపోతుంది ఏర్పాటు. విశ్వాసంలో వచ్చింది అలా గొడవగా ప్రవాహంగా సాగుతుంది. ఎక్కడ గోదావరి తీరంలో అక్కడ దండేశ్వరి కాదు ఇది అలా ప్రవాహంగా సాగుతూ ఇక బిందు రావడం అంటే వచ్చిన బిందు తాను సార్థకం పొందడం కోసం ఆయన దగ్గర వచ్చింది. రాష్ట్రపతి అది వాళ్ళకి ఇవ్వకపోతే అవ్వాలి ఆ బిందులు. అందుకోసం ఆ బిందులు వెతుకుంటూ ఆయన దగ్గరికి చాలా వచ్చాయి. మొత్తం మీద ఏదైనా ఘనరత్నం ఇలాంటివన్నీ కానీ ఒకటి కాదు 2 కాదు ఎన్నో ఉన్నప్పటికీ మొన్న షష్ఠి పూర్తయింది. ఈ షష్ఠి పూర్తయితే షష్ఠి వర్ష జీవన ప్రమాణ సిద్ధాంతం చేత ప్రస్తుతం సంవత్సరం బారుడికి వాళ్ళు భావించి భగవంతుడు ఆయన ఎలా ఇవ్వాలంటే చిన్న శ్లోకంలో చెప్పిన ముగిస్తారు. నేను చెప్పలేదు, ఇంతగా చెప్పిన సూర్యుడి దగ్గర దీపం పెట్టుకోవడం చాలా ప్రమాదం. ఏమే ఆయుష్కే గురుదేవ వర్ధతు సదా హేమంత రాత్రి యథా లోకానాం ప్రియదర్శనో భవ యథా హేమంత సూర్యో యథా శత్రూణాం దుస్సహో భవ యథా హేమంత తోయం యథా నాశన్యాతు తవానయోపి సతతం హేమంత పద్మూ యథా. గణపతి గారి యొక్క ఆశీస్సులు మనకి ఎప్పుడు లభిస్తూ మనం ఎప్పుడు పిలిచినప్పుడు ఒకటి వస్తుందా అనేటువంటి మాట మనకి ఆ జగన్మాత ఇచ్చి ఆయన ఆశీస్సులు మనం చేయాలని కోరుకుంటున్నాం.